మనం ఈరోజు గా ఒత్తుతో వచ్చే పదాలను నేర్చుకుందాము. మనం ఈరోజు గా ఒత్తుతో వచ్చే పదాలను చదవడం, రాయటం, గుర్తించటం నేర్చుకుందాము. బా కొమ్మిస్తే బు, గాకు గా ఒత్తిస్తే గా, బుగ్గ. బా కొమ్మిస్తే బు, గాకు గా ఒత్తిస్తే గా, బుగ్గ. మా కొమ్మిస్తే ము, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ముగ్గు. మా కొమ్మిస్తే ము, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ముగ్గు. మా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, మగ్గం. మా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, మగ్గం. పా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, పగ్గం. పా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, పగ్గం. లా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, లగ్గం. లా గకు గా ఒత్తిస్తే గా, గకు సున్నా పెడితే గం, లగ్గం. అ గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, అగ్గి. ఆ గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, అగ్గి. అ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, వా, అగ్గువ. ఆ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, వా, అగ్గువ. మాకే తొమ్మిస్తే మే, మే కొమ్మిస్తే మో, గకు గా ఒత్తిస్తే గా, మొగ్గ. మాకే తొమ్మిస్తే మే, మే కొమ్మిస్తే మో, గకు గా ఒత్తిస్తే గా, మొగ్గ. బా కో తొమ్మిస్తే బో, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, బొగ్గు. బా కో తొమ్మిస్తే బో, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, బొగ్గు. బా కొమ్మిస్తే బు, గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, బుగ్గి. బా కొమ్మిస్తే బు, గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, బుగ్గి. ఉ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఉగ్గు. ఉ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఉగ్గు. ఏ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఎగ్గు. ఏ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఎగ్గు. ఓ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఒగ్గు. ఓ గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, ఒగ్గు. తా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, తగ్గు. తా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, తగ్గు. మా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, మగ్గు. మా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, మగ్గు. నా కొమ్మిస్తే ను, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, నుగ్గు. నా కొమ్మిస్తే ను, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, నుగ్గు. నాకే తొమ్మిస్తే నే, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, నెగ్గు. నాకే తొమ్మిస్తే నే, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, నెగ్గు.
సా గుడిస్తే సి, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, సిగ్గు. సా గుడిస్తే సి, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, సిగ్గు. ఓ గకు గా ఒత్తిస్తే గా, మా కొమ్మిస్తే ము, ఒగ్గము. ఓ గకు గా ఒత్తిస్తే గా, మా కొమ్మిస్తే ము, ఒగ్గము. గా గా కొత్తన దీర్ఘమిస్తే గో, గోకు గా ఒత్తిస్తే గో, లా కొమ్మిస్తే లు, గగ్గోలు. గా గా కొత్తన దీర్ఘమిస్తే గో, గోకు గా ఒత్తిస్తే గో, లా కొమ్మిస్తే లు, గగ్గోలు. గా కొమ్మిస్తే గు, గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, లకు సున్నా పడితే లం, గుగ్గిలం. గా కొమ్మిస్తే గు, గా గుడిస్తే గి, గీకు గా ఒత్తిస్తే గి, లకు సున్నా పడితే లం, గుగ్గిలం. మా కేత్వమిస్తే మే, మే కొమ్మిస్తే మో, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, మొగ్గు. మా కేత్వమిస్తే మే, మే కొమ్మిస్తే మో, గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, మొగ్గు. దా గకు గా ఒత్తిస్తే గా, రా, దగ్గర. దా గకు గా ఒత్తిస్తే గా, రా, దగ్గర. లా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, లగ్గు. లా గా కొమ్మిస్తే గు, గుకు గా ఒత్తిస్తే గు, లగ్గు. మనం ఈరోజు గా ఒత్తుతో వచ్చే పదాలను చదవడం, రాయడం, గుర్తించడం నేర్చుకుందాం. మరి మనము తెలుగు భాషను నేర్చుకోవాలంటే వర్ణమాల, గుణింతాలు, పదాలు, వాక్యాలు, ఒత్తులతో వచ్చే పదాలు, మరి వీటన్నిటినీ కూడా చదవడం, రాయడం, గుర్తించడం నేర్చుకున్నట్లయితే మనము తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు. అంతేకాకుండా మరి దిన, వార, మాస పత్రికలు, జీవిత చరిత్రలు, ఇంకా అనేక పుస్తకాలను చదివి అవగాహన చేసుకోవచ్చు. మరి మీ అందరికీ కూడా ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీరంతా కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే కొత్త కొత్త వీడియోలను చూడవచ్చు. అంతేకాకుండా మీరు చూడడమే కాకుండా మీ మిత్రులకు, బంధువులకు, ఆత్మీయులకు షేర్ చేసి మరి వారితో కూడా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేపించి నన్ను మరింత ప్రోత్సహిస్తూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.